వచ్చి చూస్తే మునిపుటి వాటిని జ్ఞాపకము చేసుకోకుడి, పూర్వకాల సంగతులు తలుచుకోకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిలో నశింపరా. నేను అరణ్యములో తోవ కలిగి చేయుచున్నాను, ఎడారిలో నదులు నేను చేయుచున్నాను, పారజేయుచున్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. మునుపటి వాటిని నువ్వేం చేయకూడదు? జ్ఞాపకం చేసుకోకూడదు. పూర్వకాల సంగతులు నువ్వేం చేయకూడదు? తలంచుకోకూడదు. నూతనమైన క్రియ చేస్తున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఇప్పుడే అది మొలుచును అంటూ ఉన్నాడు. హల్లెలూయా. నూతనమైన క్రియ నీలో చేయాలనుకుంటూ ఉన్నాడు. అంటే నువ్వేం చేయాలి? మునిపటి వాటినంటే పాత విషయాలు ఏటిని కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. ముందు సినిమా చూసేవాడు, షికారులు చేసేవాడు, తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచారం చేసేవాడు, ఇంకా దొంగతనము, రకరకాల వ్యసనాలకు నువ్వు బానిసైపోయి ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, పూర్వకాల సంగతులు నువ్వేమీ తలంచుకోవద్దు. నీ జీవితంలో నేనేం చేయబోతున్నాను? నూతనమైన కార్యం చేయబోతున్నాను. నీ జీవితంలో నేనేం చేయబోతున్నాను? నూతనమైన సృష్టిని నేను సృజించబోతూ ఉన్నాను. అందుకని నువ్వు పూర్వకాల సంగతుల్లో మునుపటి విషయాలు ఏవి కూడా నువ్వేం చేయకూడదు, జ్ఞాపకము చేసుకోవద్దు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీకు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? మీరు మునుపటి విషయాలు ఏవి జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాల సంగతులు ఏవి వాటి గురించి ఆలోచించద్దు. నేను ఇలాగున్నాను, ఇలా బ్రతికినాను, ఇలా జీవించినాను, నేను అప్పుడే బాగునింది, అవన్నీ నీకు అనిపించచ్చేమో కానీ దాని వల్ల నీకు నిత్య జీవం రాదు, దానివల్ల నీకు పరలోక రాజ్యము నువ్వు పొందుకోలేవు. కానీ నువ్వు నూతన సృష్టి సృజించిన యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు నమ్ముకొని ఆయన మీద ఆధారపడితే, ఆయనతో నువ్వు అంటకట్టబడితే ఖచ్చితంగా నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నూతనముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి 45 యెషయా గ్రంథం 45లో ఒక మాట ఉంటుంది. చూడండి, 24-25 వచనాలు చదవండి. యెహోవా యందే నీతి బలము ఉన్నవని జనులు నన్ను గూర్చి చెప్పెదరు, ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడెదరు. యెహోవా యందే ఇజ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. హల్లెలూయా. చూడండి, నీతిమంతులుగా యెహోవా యందే ఇజ్రాయెల్ ప్రజలు కావచ్చు, అన్ని జనాంగమైన మనం కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు నీతిమంతులుగా ఎంచబడాలని అంటే ఖచ్చితంగా యేసు క్రీస్తు నామములో నువ్వేమవ్వాలి? ఆయన నామములో బాప్తిసం పొందాలి, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి. యేసు క్రీస్తే నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అయితే ఆయన మీద కోపపడిన వారు అందరూ ఏమవుతారంట? సిగ్గుపడతారని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా నీ జీవితంలో నువ్వు ఏదైనా పూర్వకాల సంగతులు, పాత ఆలోచనలు, పాత పద్ధతులు ఇంకా నీకు గుర్తుంటే ఈ నూతనమైన సంవత్సరంలో పాతవన్నీ ఏం చేయమంటూ ఉన్నాడు? వదిలివేయమంటూ ఉన్నాడు. నూతనమైన వాటిని నీలో దేవుడు సృజించాలనుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలి? ఆయన యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వచ్చి నీ హృదయం ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఏం చేస్తాడు? ఆయన నూతన సృష్టిని తయారు చేయాలని, నిన్ను నూతనముగా చేయాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను నూతనముగా చేయాలనుకుంటాడు. అదే విషయం చెప్తాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడు, 3వ అధ్యాయము 13-14 వచనంలో ఇదే విషయం అంటాడు. పాతవన్నిటిని ఏం చేయాలంట? వదిలివేయాలంటే. ఎఫెసీయులకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది 13-14. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అపోస్తులైన పౌలు అంటూ ఉన్నాడు, ఇక్కడ ఏమంటూ ఉన్నాడనంటే, నేను వెనకున్న వాటిని ఏం చేస్తున్నాను? మరిచినాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలంట. హల్లెలూయా.